ఇండస్ట్రీకి సంబంధించి మామూలుగా ఇది వరకు చూసాం మనం, ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకుంటారు ఒకే ఇండస్ట్రీ కాబట్టి ఫస్ట్ అంతా నచ్చినట్లే ఉంటుంది. తర్వాత ఆ సేమ్ ఇండస్ట్రీ అవడం వల్లనే గొడవలు రావడం, ఒకరి గురించి ఒకరికి తర్వాత కొన్ని నిజాలు ఇవి బయటపడడం వల్ల సంసార జీవితానికి ఇబ్బంది కలిగేలాగా కొంచెం డివోర్స్ వరకు వెళ్ళిన మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కినేని గారి కుటుంబానికి సంబంధించి చూసాం మనం. నాగ చైతన్య, సమంత అవనివ్వండి, ఇలా చాలా మంది ఇలా ఇండస్ట్రీ నుంచి పెళ్లి చేసుకుని తర్వాత ఇబ్బందులు పడుతూ మళ్ళీ ఇట్లా ఉన్నారు కదా. బట్ వీళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు అనిపిస్తుందా మీకు? చెప్పలేమండి. రష్మికకి ఆల్రెడీ ఒకసారి తను ఎంగేజ్మెంట్ అయితే రక్షిత్ శెట్టి అని అతను కన్నడన్, అతనితోటి డివోర్స్ ఉన్నది, ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నారు. బ్రేక్ చేసి మళ్ళీ తన సినిమాల్లో చాలా ఇవాళ ఇండియా స్టార్ లాగా ఎదిగింది అమ్మాయి, ఇండియన్ హీరోయిన్ లాగా ఎదిగింది. అటు హిందీలో చేసిన, ఇక్కడ తెలుగులో చేసిన, ఇప్పుడు యానిమల్ సినిమాలో చాలా బ్రహ్మాండంగా నటించింది యాక్చువల్ గా. సరే ఏది ఏమైనా తన ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, విజయ్ దేవరకొండ కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. మరి వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనే కోరుకుందాం. ఎందుకంటే కలిసి ఉండాలని కోరుకుంటున్నాం, కాకపోతే ఒకే ఇండస్ట్రీ అవడం వల్ల కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా అని. అంటే ఉంది. ఇప్పుడు మామూలు వాళ్ళు విడిపోవట్లేదా అండి? అదేనమ్మా. వాళ్ళు విడిపోతే ఒక వార్త, మామూలు వాళ్ళు విడిపోతే అది వార్త కాదు. అసలు మామూలుగానే డివోర్స్ రేటు పెరిగింది సమాజంలో. డివోర్స్ రేట్ పెరిగింది, దానిలో తోడు సినిమాల్లో కూడా డివోర్స్ రేట్, అసలు మొదటి నుంచి సినిమాల్లో డివోర్స్ రేట్ ఎక్కువే ఉంటది. ఏ ఒక్కరు పెళ్లి చేసుకున్న వాళ్ళతోటి ఉన్నవాళ్ళు చాలా తక్కువ. పాత రోజుల్లో బాగా కలిసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు జయప్రద గారు చూడండి, చాలా ఇష్టపడి చేసుకున్నారు. శ్రీకాంత్ మమతా గారు ఆయనతోటి విడాకులు తీసుకున్నారు. అలాగే జయసుధ గారు మొదట ఒక ఇండస్ట్రియలిస్ట్ పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత ఇంకొక ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకున్నారు ఆవిడ. కానీ పాప ఆవిడది కూడా కష్టాల కాపురమే అయింది. చివరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. కానీ జయసుధ గారు చాలా ప్రయత్నం చేశారు ఆ పెళ్లిని నిలబెట్టుకోవడానికి. ఆయన ఒక డిప్రెషన్ ఉంటే ఆయన ఆ డిప్రెషన్ తగ్గించడానికి ఆవిడ సర్వశక్తులు వడ్డిందని చెప్పొచ్చు జయసుధ గారు. సినిమాలో సంపాదించిన డబ్బులన్నీ అతను సినిమాలు తీయడానికి ఆవిడ ఖర్చు పెట్టారు. పాపం ఖర్చు పెట్టి చేతులు కాల్చుకున్నారు ప్రొడ్యూసర్ గారు. ఇవాళ సినిమా కూడా ఆవిడ ఆర్థికంగా చాలా గొప్పగా సెటిల్ అవ్వాల్సిన ఆవిడ పాపం ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి అతని చేతిలో పెట్టేది అతన్ని నిలబెట్టాలని. ఫైనల్ కి అతను సరే ఇప్పుడు నిర్మాతలు అవ్వాలి అని అనుకోవటం అనేది అంత కరెక్ట్ కాదు అనేది ఎవ్వరూ ఒప్పుకోరు సినిమాల్లో. వాళ్ళు ఒక్క సినిమా చేసి ఎంతో మంది పోగొట్టుకుంటారు. అంటే అర్థం ఏంటంటే కుక్క పని కుక్క చేయాలి, గాడి పని గాడి చేయాలి. ఇప్పుడు కొంతమంది నిర్మాతలు ఉంటారు, వాళ్ళు ఎక్కువ సినిమాలు చేస్తారు కాబట్టి ఒక సినిమాలో పోయినా ఒక సినిమాలో వస్తాయి. దిల్ రాజు గారు ఉన్నారండి, ఆయన ఒక సినిమాలో వస్తున్నాయి, ఒక సినిమాలో పోతున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఆయన స్టార్ ప్రొడ్యూసర్ మరి. మానయ్య గారు కూడా అంతే, వస్తుంటాయి పోతుంటాయి. ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఉంది, గీతా ఆర్ట్స్ లో పోయే సినిమాలు ఉంటాయి, వచ్చే సినిమాలు ఉంటాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఇట్లా సినిమాల్లో అదే జీవితం అన్నట్టు ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటదండి. ఇప్పుడు ఎక్కడ ఇంకొకటమ్మా, రైట్ అమ్మా, ఇంకొక డౌట్ ఏంటంటే అమ్మా, ప్రధానంగా ఇప్పుడు ఈ కాంతార 2 అదే కాంతార చిత్రం రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా సక్సెస్ కొంచెం జనాలకు వెళ్తోంది, ఇది కొంచెం బజ్ మౌత్ టాక్ తో బయటకు వెళ్తోంది అనుకున్న టైంలోనే రష్మిక మందనాకి ఆ కాంతార చిత్రంలో ఉన్నటువంటి దర్శకుడు కమ్ హీరో అయినటువంటి రిషబ్ శెట్టి, సో ఇతనితో గొడవలు ఉన్నాయి. ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి రక్షిత్ శెట్టిని మోసం చేసింది, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయిందనే ఆ గొడవల వల్ల అప్పుడు ఒక పదం కూడా బాగా బలంగా వినపడింది, బాయ్కాట్ రష్మిక అని కన్నడలో బాగా వినపడింది. అయితే ఇప్పుడు ఆ చిత్రాన్ని తొక్కడం కోసమే కావాలని ఇదే టైంలో ఈవిడ ముందుకు తీసుకొచ్చింది అనేది ఒకటి ఉందమ్మా, కక్ష సాధింపు చర్యలాగా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మనం ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బాగున్న సినిమాని ఆపటం ఎవ్వరి తరం కాదు. ప్రేక్షకుల్లోకి ఆ సినిమా వెళ్ళింది, సినిమా నచ్చింది అంటే చూస్తారు. మొదటి వారం చూడకపోయినా, మొదటి వారం కలెక్షన్స్ వచ్చినా రాకపోయినా కానీ దాన్ని విత్ స్టాండ్ అవ్వగలిగారు అనుకోండి, ఆ సినిమాని ఆడించగలిగే సత్తా ఆ ఎగ్జిబిటర్కో డిస్ట్రిబ్యూటర్కో వాళ్ళకో ఉందనుకోండి, ఆ ప్రొడ్యూసర్కి ఉందనుకోండి, రెండో వారం ఆడుతుంది. కానీ కొంతమంది ఏంటంటే చిన్న ప్రొడ్యూసర్లు
చిన్న సినిమాలు వారం రోజులు గనక వాళ్ళకి ఆడకపోతే గనక రెండో వారం ఆడించగలిగే సత్తా ఉండదు. ఇక్కడ ఆడగలిగన్నా ఉండాలి, ఆడించగలిగన్నా ఉండాలి. ఇప్పుడు సినిమాలు సస్టైన్ అవుతాయి. ఇప్పుడు రష్మిక అడ్డుపడినంత మాత్రాన్ని సినిమా ఆగిపోద్ది అనుకోవటం అదొక భ్రమ. బాగలేని సినిమాల్ని జాకీలు పెట్టి లేపినా లేవవు ఆ సినిమాలు. కానీ బాగున్న సినిమాలు మటుకు ఖచ్చితంగా ఆడతాయి. వేణుస్వామి లాంటి వ్యక్తులు, అదేనమ్మా వేణుస్వామి లాంటి వ్యక్తులు ఇది వరకు వచ్చి ఎవరైనా కొత్త జంట పెళ్లి చేసుకోబోతున్నారు అనగానే ఒక చాట్ బోర్డు పెట్టుకొని అందులో వాళ్ళ జాతక చక్రం వేసి ఇలా ఉంటది, ఇది పరిస్థితి అని చెప్పే జాతకాలు చేసే వేణుస్వామి గారు అయినా కూడా ఎందుకు ఇక్కడ వీళ్ళు మౌనం ఎందుకున్నారు వీళ్ళ విషయంలో? మొన్న పడినాయి కదా ఆయనకి డోసులు. అలా చేసినందుకే కదండి ఆయన మహిళా కమిషన్ పిలిచింది. మహిళా కమిషన్ దగ్గర పిలిచి హక్కు లేదు అని హైకోర్టు నుంచి ఆయన ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత మహిళా కమిషన్ కూడా గట్టిగా మాట్లాడుతూ చచ్చినట్టు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు ఆయన. నేను ఇంకెప్పుడు ఇట్లా చెప్పను అని చెప్పాడు. ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి భవిష్యత్తుల గురించి నేను చెప్పను అని చెప్పి బహిరంగంగా నేను చెప్పను. అది జాతకం అనేది చాలా కాన్ఫిడెన్షియల్ వ్యవహారం. జాతకం అంటే ఏంటండి, ఒక రకమైన కౌన్సిలింగ్ లాగా. ఇప్పుడు కౌన్సిలింగ్, ఇప్పుడు నేను కౌన్సిలర్ నండి, ఫ్యామిలీ కౌన్సిలర్. నేను ఏ ఫ్యామిలీ స్టోరీ అయినా సరే నేను ఎక్కడ ఓపెన్ గా చెప్పకూడదు. అదే కానీ స్టోరీ చెప్తాను, కానీ పేర్లు మట్టుకు ఎక్కడ రివీల్ చేయకూడదు. అదేంటంటే అది దాని ప్రిన్సిపల్ కాన్ఫిడెన్షియాలిటీ అనేది, ఆ కౌన్సిలింగ్ ప్రిన్సిపల్. మరి అలాంటి పుస్తకాలు కూడా అంతే, అది వాళ్ళ పూర్తి వ్యక్తిగతం, గోప్యంగా ఉంచాల్సిన విషయం. రష్మిక విషయం చాలా సార్లు చెప్పాడు. రష్మికకి నేను చెప్పాను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవడానికి కారణం అదే, అతను ప్రధానంగా అన్నట్టు చెప్పాడు. ఆవిడ మొత్తం పూజ చేయించుకుంది. ఎక్కడ కామాఖ్య టెంపుల్ లో తీసుకెళ్లి పూజ చేశాను నేను పూజ చేసిన తర్వాత మాట ఉంది కాబట్టి ఆవిడ సినిమాలన్నీ వస్తున్నాయి, సక్సెస్ఫుల్ అయ్యింది ఆవిడ. నేను చెప్పిన మాట ఉంది కాబట్టి పూజ చేయించుకుంది కాబట్టి అయ్యిందని చెప్పాడు. ఇప్పుడు తర్వాత ఏం తేలింది, అసలు కామాఖ్య టెంపుల్లో వేణుస్వామి అనే అతను పూజే చేయలేదు అనేది వచ్చింది. అంటే దీన్ని బట్టి అందుకని ఆయన చెప్తాడు, మీరు ప్రొఫెషనల్ గా ఎదగండి, పెళ్లి చేసుకుంటే మీరు ప్రొఫెషనల్ గా మీరు పిల్లి అయిపోతారు, మీ జాతకం ప్రకారం మీకు పెళ్లి అచ్చుబాటు రాదు అని చెప్పాడు. అట్లాగే ఇప్పుడు నాగచైతన్యకి కూడా నాగచైతన్యకి సోబితాకి చెప్పాడు. అంతకు ముందు సమంతాన్ని పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నేను చెప్పాను, అందుకే అది ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది, ఇది కూడా అవుద్ది అన్నట్టు చెప్తేనే కదా గొడవలేనివి. అందుకని మాట్లాడు. అందుకని మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే, ఆమె ఎంత సింపుల్ ఆపాలి అనుకుని ఆమె ఏదో ప్రయత్నాలు చేసినంత మాత్రాన అవుతుంది అనుకోవటానికి లేదు, ఎవరో వచ్చి వీళ్ళని విడగొడతారు అని అనుకోవటానికి లేదు. వాళ్ళిద్దరూ జీవితాల్లో స్థిరపడాలి. ఆ కంపానియన్షిప్ ని కనుక వాళ్ళు కోరుకుంటే, ఆ సాహచర్యాన్ని కోరుకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి వాళ్ళని ఆపలేదు. అదేనమ్మా. అయితే చాలా మంది మాట్లాడుకోవడం ఏంటంటే, ఒకే ఇండస్ట్రీ, పైగా ఒకే ప్రొఫెషన్. ఇండస్ట్రీలో కూడా చాలా రకాల క్రాఫ్ట్స్ ఉన్నప్పటికీ హీరోయిన్ అనేది ఒకే ప్రొఫెషన్ కి సంబంధించింది కదా. సో అట్లా అదే ఏమండి, ఊళ్ళో పెళ్లి అంటే ఇదే. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు, మనకి మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకోవాలి. మనం మామూలుగా మన చుట్టూ ఎవరన్నా ఫ్రెండ్స్ లో ఎవరన్నా పెళ్లికి పిలిచారనుకోండి, మనం ఇలాగే మాట్లాడతాం, అలాగే దీవిస్తాం కదా. అట్లాగే ఎవరికైనా దీవించే అవకాశం ఉంటే మనస్ఫూర్తిగా కలకాలం వాళ్ళు సంతోషంగా ఉండాలని దీవించితే చాలు. అంతేగాని అసలు ఈ స్పెక్యులేషన్స్ అవసరం లేదు. ఇదేం షేర్ మార్కెట్ కాదు స్పెక్యులేట్ చేయడానికి. మనం చాలా మంది ఇది మూడాల ముచ్చటే ఇండస్ట్రీలో ఎంతో మందిని చూసాం కదా. ఇలాగే ప్రేమ జంటగా ఉండి పెళ్లి చేసుకుంటారు, తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోతూ ఉంటారు, పెద్ద పెద్ద మహా వాళ్ళని చూసాం కదా. చాలా రకాల కామెంట్లు వినిపిస్తా ఉన్నాయి ప్రధానంగా. ఇదే అంటున్నా, ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడి అంటే ఇదే. ఇప్పుడు వాళ్ళు ఇలా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఇలాగే అనుకుంటారా? అనుకోరు కదా. ఇప్పుడు మన జీవితాల్లో మంచిగా ఉండాలి, రెండో వాళ్ళ జీవితాల్లో నిప్పుల్లో పడాలి అని అనుకోవడం ఎంత శాడిజం అసలు. అట్లా అనుకోవద్దు. వాళ్ళు చక్కగా సంతోషంగా ఉండాలి అని మనం కోరుకున్నా కోరుకోపోయినా
వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో తప్పులు పొరపాట్లు చేసుకోకపోతే వాళ్ళ 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 పెళ్ళంటూ జరిగితే వాళ్ళు సంతోషంగా ఉంటారు. రైట్ రైట్ అమ్మా, ఓకే అమ్మా, రైట్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.